కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లో బాత్రూంలో హిడెన్ కెమెరాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించింది. గత 25 సంవత్సరాల నుండి కాలేజీ నిర్వహిస్తున్నాము అని తెలిపింది. గత రాత్రి నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అని వెల్లడించింది. లేడీస్ హాస్టల్ బాత్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా లేవా అనేది పోలీసులే తేల్చాలంది. తమ కాలేజీలో క్రమశిక్షణతో కూడిన విద్యను బోధిస్తాము అని యాజమాన్యం స్పష్టం చేసింది. విద్యార్థులు ఎందుకు ఇలా చేస్తున్నారో ఇప్పటికీ తమకు అర్థం కావడం లేదంది. తమ కాలేజీలో ఎలాంటి తప్పు జరగలేదని యాజమాన్యం తేల్చి చెప్పింది. ఏదైనా తప్పు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని, ఆందోళన పడొద్దు అని కాలేజీ యాజమాన్యం సూచించింది. గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక విచారణ అధికారిగా గుడివాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమ్మను నియమించింది. విచారణ బృందంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమ్మతో పాటు 5గురు మహిళా పోలీసులు ఉన్నారు. కాలేజీలోని లేడీస్ హాస్టల్లోకి వెళ్లి విచారణ బృందం తనిఖీలు చేసింది. విద్యార్థుల నుంచి వివరాలు సేకరించింది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. దీనిపై 2 రోజుల్లో పూర్తి దర్యాప్తు చేస్తాము అని, దీని వెనుక ఎంతటి వారున్నా శిక్షిస్తాము అన్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు అని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి అని, దర్యాప్తు వేగవంతం చేయాలి అని మంత్రులు, కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు అని కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ ఘటనలో వెంటనే హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక స్టూడెంట్స్ కి కాలేజీ యాజమాన్యం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందన్నారు. కాగా ఈ ఘటనలో కాలేజీ యాజమాన్యం పాత్ర ఉన్నా సహించేది లేదు అన్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అని తేల్చి చెప్పారు మంత్రి కొల్లు రవీంద్ర.